ప్రీవియస్ వీడియోలో చెప్పా కదండి, నెక్స్ట్ వచ్చే వీడియో నాకు ఇష్టమైన వీడియో అని. ఆ వీడియో అయితే ఇది కాదు, సమ్ రీజన్స్ వల్ల అది అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇక మనం నెక్స్ట్ వచ్చేసి తమిళలో చూసే ఉంటారు కదా, పిస్తా హౌస్కి వెళ్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అందరితో. మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది. తమిళలో మీకు కొంచెం అటు ఇటు అర్థమయ్యే ఉంటుంది నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అక్కడ అని. సర్లేండి వెళ్దాం పదండి. ఇంకా పిస్తా హౌస్కి వచ్చేసాము. ఏరియా అంత క్లియర్గా గుర్తులేదు, సారీ టు సే. అయితే కేర్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంది ఈ పిస్తా హౌస్ అనేది. ఇదే బిల్డింగ్లో జూడియోని, పిస్తా హౌస్ అని ఇలా ఉన్నాయి. మనకు కావాల్సింది వచ్చేసి పిస్తా హౌస్ ఒకటి, అది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఎక్స్లేటర్లో వెళ్ళాం మేము. అయితే మాకు అంత ఈజీగా అయితే మాకు అక్కడ అంటే టేబుల్ దొరకలేదు, మాకు చాలా టైం పట్టింది. ఆ టైం అంతా ఎందుకు ఊరికే ఉండాలి అని నార్మల్గా ఇలా వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నానా. ఇక మురళి ఇంకా అన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ టేబుల్ బుక్ చేయడానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒక 20 minutes టైం పడుతుంది అని చెప్పారండి. ఇక ఎవరికి ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కరు ఒక్కో మూల వెళ్ళి హ్యాపీగా చిల్ అవుతున్నారు అంతే. కాసేపటికి మాకు తెలిసిన విషయం ఏంటి అంటే అక్కడ లాంజ్ ఉంటుంది. లాంజ్ కంటే ముందు మీకు ఇది చూపిస్తాను రండి. మనము చాలా మెంబర్స్ ఎక్కువ వెళ్తే ఇక్కడ మనం టేబుల్ బుక్ చేసుకోవచ్చు అనమాట. కానీ చూడడానికి చాలా రాయల్గా చాలా బాగుంది కదా. ఎక్కువ మెంబర్స్ వెళ్ళినా ఇంకా ఫ్యామిలీ చాలా మెంబర్స్ ఉన్నా సరే మనం అలా టేబుల్ బుక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి కేర్ హాస్పిటల్ అని చెప్పా కదా, ఆపోజిట్లోనే ఉంది. అక్కడ చూడండి, అదే అండి కేర్ హాస్పిటల్. మేబీ కేర్ హాస్పిటల్స్ చాలా ఉంటాయేమో, నాకు తెలిసింది మాత్రం ఇది ఒక్కటే. ఇక ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చేసి ఇక అన్న మురళి ఎక్కడికి వెళ్ళారో తెలీదు. అయితే మాకు మాత్రం భయంకరంగా ఆకలిస్తుంది. అప్పుడు టైం ఎంత అయింది అంటే ఆల్మోస్ట్ 3:34 ఆ టైం అవుతుందన్నమాట. మార్నింగ్లో చాలా తక్కువ తిన్నాం మేము. సో భయంకరంగా ఆకలిస్తుంది. ఇక వెయిట్ చేసి తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ వెయిటింగ్ లాంజ్ అని ఉంటుందంట. అక్కడ మనం వెయిట్ చేయొచ్చు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకంటే ముందు చాలా మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళని షూట్ చేయలేదు, అంటే వాళ్ళ ప్రైవసీని మనం ఎందుకు దోచేసుకోవాలి అని నేను వాళ్ళని షూట్ చేయలేదు. ఇలా వెయిటింగ్ లాంచ్ ఉంటుంది అక్కడ మనం వెయిట్ చేయాలి. మేము అక్కడ వెయిట్ చేసిన ఇంకా 20 minutesకి ఇక మాకు పిలిచారనమాట. అక్కడ రాపించాలి ఫస్ట్ నేమ్ అనేది, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. నా ఫేస్ చూసారా, ఆకలికి ఎంత అలమటించిపోయిందో. చాలా టైర్డ్ అయిపోయాను ఆ రోజు నేను. అయితే ఇక వాష్రూమ్కి వెళ్ళాలి అని వెళ్ళాము. వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయండి, చాలా నీట్గా చాలా ప్రాపర్గా ఉన్నాయి, పర్లేదు. వాష్రూమ్కి వెళ్ళొచ్చేలోపు ఇంకా డిసైడ్ చేసుకుంటున్నారు అంతా వీళ్ళు. పిస్తా హౌస్ మెనూ కార్డ్ చూసి ఏమేమి చూడాలి, ఏం తీసుకోవాలి అని. ఇక వాళ్ళు ఆర్డర్ చేస్తే మనం ఏం చేస్తామండి, ఇలా హ్యాపీగా ఆకులని పూలని షూట్ చేసుకుంటూ ఉన్నాం తప్ప. అయితే వాళ్ళు నెక్స్ట్ ఇంకా చిన్న ఒక్కొక్కటి తీసుకొస్తున్నారనమాట. గ్లాసెస్ పెట్టేశారు ఫస్ట్, తర్వాత స్పూన్స్ ఇచ్చేశారు. ఇలా ఫ్యామిలీతో పాటు వచ్చినప్పుడు నా చాయిస్ పెట్టాను నేను, ఎందుకంటే ఏది ఇష్టం అంటే వాళ్ళు నేను అదే ఓకే అని చెప్పేస్తాను. ఇక వచ్చేసి యాంబియన్స్ చూద్దాం రండి. అసలు పిస్తా హౌస్ రెస్టారెంట్లో చాలా క్లాసిక్ లుక్ ఉందండి. ఆ కలర్స్ కానీ పేస్టల్ కలర్, యాష్ కలర్, బ్లాక్ కలర్, ఇవన్నీ చాలా ఎలిగెంట్గా చాలా క్లాసిక్ లుక్ ఇస్తాయి కదా. నాకైతే భలే నచ్చాయి. మీరు కూడా చూస్తారు అని షూట్ చేశాను. చెన్నైలో ఉన్నప్పుడు నాకు బయటికి వెళ్ళాలి అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంటే అసలు అయిష్టంగా ఉంది, వెళ్ళాలి అనిపించట్లేదు. జస్ట్ ఇంట్లో కూర్చొని చదువుకుందామా అనిపిస్తుందండి అంతే. ఇక్కడ నేను మురళి మెనూ కార్డ్ చూస్తూ ఉన్నాం, ప్రైజెస్ ఎంతెంత ఉన్నాయి, ఏ రేంజ్లో ఉన్నాయని. ఇవి చూసేలోపు మాకు ఇవన్నీ తెచ్చేసారనమాట. అక్కడ బౌల్లో కనిపిస్తుంది కదండి, వైట్ కలర్లో అయితే కర్డ్, అంటే కర్డ్ కాదు, రైతా అంటారు అట్లా. ఫ్యామిలీ చికెన్ బిర్యానీ కాంబోలో మేము 4 ఆర్డర్ చేసామన్నమాట. ఈ 4 మాకు సరిపోలేదండి, ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వచ్చింది. వాటికంటే ఫస్ట్లో మేము తందూరి చికెన్ తీసుకున్నాము. తందూరి చికెన్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక రైస్ మేము ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఇలా అనిపించింది, కానీ రైస్ నాకు అంత ఇష్టం లేకుండే, అంటే బిర్యానీ అంత ఫ్లేవర్ లేదు, ఓకేగా అనిపించింది. ఇక వచ్చేసి ఫింగర్ బౌల్. చెన్నైలో అసలు ఫింగర్ బౌల్ ప్రొవైడ్ చేయరండి, వీళ్ళు ఫింగర్ బౌల్ ఇచ్చారు. ఇక అయిపోయింది మా లంచ్ వచ్చేసి. అయితే మీరు ఒకవేళ పిస్తా హౌస్కి వెళ్ళాలి అనుకుంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను చూడండి. ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళేందుకే మాకు అంతా అనిపించలేదు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్గా వెళ్ళండి, ఖచ్చితంగా మీకు ఇష్టం అవుతుంది. అది నాకైతే అంతగా అనిపించలేదన్నమాట. ఇకపోతే ఇది వచ్చేసి మనకు ఇవి ఫర్నిచర్ అంటండి, మన ఇంట్లో ఉంటాయి కదా ఫర్నిచర్ అంట, కానీ చూడడానికి చాలా బాగున్నాయి కదా, బాగున్నాయని షూట్ చేశాను. ఇంకా నెక్స్ట్ కిందికి వచ్చేసాను, మేము ఫుల్గా తినేసాం కదా, హ్యాపీగా కిందికి వచ్చేసి కార్ కోసం వెయిట్ చేస్తున్నా.
పార్కింగ్ అనేది మాది ఇక్కడ లేదనమాట, కొంచెం దూరంలో ఉంది పార్కింగ్. కార్ వచ్చేంత వరకు ఇక్కడ. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై, సీ యూ.